జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. తిరుమల ఈ లడ్డు వివాదం ఏంటంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సంచలనం అయిపోయింది. కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ప్రసాదమే ఈ తిరుపతి లడ్డు. మన దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఈ తిరుపతి అగ్రస్థానాల్లో ఉన్నది. తిరుపతి అంటేనే వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి అంటేనే తిరుపతి లడ్డు గుర్తుకొస్తాయి మనకు. నిజానికి తిరుపతి లడ్డు శుచికి రుచికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిందే ఈ స్వామివారి లడ్డు ప్రసాదం. ఇప్పుడు అలాంటి తిరుపతి లడ్డూల విషయంలో అపచారం జరిగినట్టు తెలుస్తుంది. మీరందరూ చూసే ఉంటారు. సాక్షాత్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఈ లడ్డు తయారీ విషయంలో ఎద్దు కొవ్వు అలాగే చేప నూనె ఇలాంటివి కలిపారని చెప్పేసి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. దాంతోపాటు ఏంటంటే ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. అదేంటంటే పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది. అలాగే గతంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఈ జగన్ ప్రభుత్వ ప్రతినిధులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడంతా తత్తరపాటుకు గురవుతున్నారు. మొత్తానికి ఏంటంటే నేను ఇప్పుడు కోరుకునేది ఒకటే, ఇది భక్తుల మనోభావాలతో చెలగాటమాడడం, హిందువుల మనోభావాలతో చెలగాటమాడడం. ఇది మామూలు విషయం అయితే కాదు. ఇంకొక మాట ఏంటంటే ఈ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఏంటంటే సపోజ్ మనకే తెలుసు ఏది అన్నప్రసాద విషయంలో నాణ్యత లేకపోవడం, అలాగే లడ్డు ప్రసాద విషయంలో నాణ్యత లేకపోవడం, అలాగే కొండ మీదనే రకరకాలుగా ఈ అన్య మతస్థులకు సంబంధించి చాలా వరకు కలకరం సృష్టించాయన్నమాట చాలా సందర్భాల్లో. ఇలాంటివన్నీ కూడా మనమే చూసినాం. అలాంటిది ఇప్పుడు ఈ లడ్డూ తయారీ విషయంలో ఈ విధంగా ఎద్దు కొవ్వు అలాగే చేప నూనె ఇలాంటివన్నీ వాడినారంటే అసలు మనుషులేనంటయ్యా. నిజంగా దీని మీద పూర్తి స్థాయిలో ఊరికే వ్యాఖ్యలు చేయడము ఏదో తూతు మాత్రంగా చేయడం కాదు. ఇది హిందూ మనోభావాలు, శ్రీవారి మనోభావాలను ఖచ్చితంగా దెబ్బతీయడమే. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో దీని మీద అయితే ఎంక్వైరీ జరగాల. అలాగే దీని వెనక కారకులు, పాత్రదారులు, సూత్రధారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా కఠినమైన యాక్షన్ తీసుకోవాలా. ఇప్పుడు చాలామంది మనకు తెలుసు, ఇప్పుడు సపోజ్ వచ్చేసి నేను నాన్ వెజిటేరియన్ చాలామంది ఉంటారు. దేవుడి ప్రసాదం అంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ కావచ్చు లేకపోతే వెజిటేరియన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరూ అమృతం అంటే దేవుడి ప్రసాదం, ఆయన దేవుడే మన చేతిలో పెట్టినట్టు అంత అపురూపంగా అంత అమృతం తినేటి తింటాం. అందులోనూ తిరుపతి లడ్డు అంటే ఇంకా ఎంత టేస్ట్ ఉంటుందో మనకు అందరికీ బాగా తెలుసు. నిజంగా తిరుపతి లడ్డులో ఈ జంతువుల కొవ్వు అలాగే ఈ చేప నూనె కలపడానికి సిగ్గుండాల. అయినా నేను ఇక్కడ ఇంకో మాట చెప్తా, హిందువుగా పుట్టినోడికి దాని వాల్యూ తెలుస్తుంది, అన్ని మతస్థులకి ఏం తెలుస్తుంది దాని వాల్యూ. మనిషి పుట్టుకు పుట్టి ఇలాంటి అపచారాలు చేయాలంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలా. ఒక్క తిరుపతి విషయంలోనే కాదు, దేశంలోనే ఉన్న దాదాపు ప్రసిద్ధి చెందిన అన్ని దేవాలయాల నుంచి ఏదో ఒక ఫిర్యాదు వస్తానే ఉండాలి. ఒక్కొక్క దేవాలయం నుంచి ఒక్కో రకమైన ఫిర్యాదు వస్తుంది. దాదాపుగా అనేక దేవాలయాల్లో కొన్ని అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. మనం ఈ మధ్య మనం చూసాం, శ్రీశైలంలో అన్ని మతస్థులు వచ్చేసి మన శ్రీశైలంలో మన దేవుడి సన్నిధిలో కూర్చొని వాళ్ళు చికెన్ బిర్యానీలు దొబ్బి తింటారు ఆడు చేరుకునే మాంసం. ఎంత ఘోరం ఇది అంటే హిందువులు పట్టించుకోవడం లేదా, లేకపోతే వీళ్ళు సరిగ్గా అంటే వీళ్ళు బాధ్యత తీసుకోలేదా, లేదా ఈ దేవాలయాలు అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి, ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయా, లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి తప్పిదాలకు కారణం మన ప్రభుత్వాలు. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు చెరలోనే ఉన్నాయి కదా ఇప్పుడు దేవాలయాలన్నీ కూడా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంతా కూడా. మన హిందువుల దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. హిందూ మతానికి ఇతర మతస్థులకు మాదిరిగానే సమాన హక్కులు లేవు. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. మన దేశంలో సగానికి సగం దేవాలయాలు ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం ఏంటంటే మన దేశంలో దాదాపుగా 9 లక్షల దేవాలయాలు ఉంటే అందులో 4 లక్షల దేవాలయాలు ప్రభుత్వాల పరిధిలో ఉన్నాయి. ఇక మిగిలిన ఈ 5 లక్షల దేవాలయాలు కూడా ఎక్కడో అడవుల్లోనో లేకపోతే కొండల మీదనో జనసంచారానికి దూరంగానో ఉన్న దేవాలయాలు అన్నమాట ఇలాంటివన్నీ కూడా. అంతేకాకుండా ఏవో కొన్ని దేవాలయాలు తప్పించి ఈ 5 లక్షల దేవాలయాలకు పెద్దగా రెవెన్యూ కూడా ఉండదు. అందుకే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 5 లక్షల దేవాలయాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవడంలా అర్థమవుతుంది మీకు. ఎందుకంటే ఆడ ఇన్కమ్ లేదు. మన దేశంలో అన్నింటికన్నా అత్యధికంగా తమిళనాడులో ప్రభుత్వ పరిధిలో అధిక దేవాలయాలు ఉన్నాయి. ఏకంగా ఏంటంటే 44,000 దేవాలయాలు ఇక్కడ ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. ఇక ఈ 44,000 దేవాలయాల కింద 5 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉండాలి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, మన ఈ మధ్య వక్ఫ్ బోర్డుకు సంబంధించి మాట్లాడేటప్పుడు కూడా చెప్పిన, కొంతమంది కామెంట్లు చేశారు, ఏమి ఇట్లా దేవాదాయ శాఖ పరిధిలో కూడా ఇట్లా భూములు ఉంటాయి కదా అనేసి. నాయన దోచుకునేటి కాదు. ఎవరైనా సపోజ్ వచ్చేసి ఇప్పుడు నేనే వెంకటేశ్వర స్వామి భక్తుడిని, నాకేదో కొంత భూమి ఉంటుంది వారసత్వంగా వచ్చిందో లేకపోతే నేను కష్టపడి సంపాదించుకునిందో నేను స్వామివారికి ఇవ్వాలనుకుంటా, అది ఆయనకి దేవుడికి రాసిస్తా, అది దేవుడి మాన్యం అవుతుంది. ఆ విధంగా వచ్చిందే కానీ ఈ మారి ఒక పోటీ మారా ఎవరి దగ్గర వాళ్ళు దోచుకునేట్టే కాదు, అక్రమంగా లాక్కునేట్టే కాదు. అర్థమవుతుందా? ఇక
దేశవ్యాప్తంగా ఈ దేవాలయాల నుంచి ఆయా ప్రభుత్వాలకు వచ్చే మొత్తం ఆదాయం సంవత్సరానికి ఎంత తెలిసినా దాదాపు 40,000 కోట్ల నుండి 50,000 కోట్ల వరకు ఉంటుందంట. చూడండి. కానీ ఈ హిందూ దేవాలయాల మీద నుంచి వచ్చే ఈ 50,000 కోట్ల రూపాయల్లో ఏ ఒక్క రూపాయి మీద కూడా హిందువులు హక్కు ఉండదు. ఇక ఈ డబ్బు అంతా ఎక్కడికి పోతుందో దేవుడికి తెలియాలా. ఇక్కడ నేను ఇంకొక విషయం గుర్తు చేయాలా. ధర్మ ప్రచారం విషయంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు అన్య మతస్థులు ఏంటంటే ఎవరు మట్టుకోళ్ళు ఏమిలే, ఈ పక్క ఒకరు ఆ పక్క ఒకరు హిందువులంతా మంచుగడ్డ మారి కరిగించే ప్రయత్నం చేస్తున్నారు ఈ మత ప్రచారాలతోనూ రకరకాల మోసాలతోనూ వీటన్నిటితో కూడా. కానీ హిందువుల్లో చాలా వరకు ఏంటంటే వీళ్ళకి సెక్యులరిజం పెరిగిపోయింది, ధర్మం మీద వీళ్ళకి నిష్ట తగ్గిపోయింది. ఎంతసేపటికి వీళ్ళ కోరికలు తీరేదానికి దేవుడు కానీ వీళ్ళ కోరికలు తీరేదానికి అదొక ఏంటంటే బ్యాంకుకు పోతే ఏది లావాదేవీలు, డబ్బుకు లావాదేవీలు అనమాట. ఆ విధంగా దేవుడి కాడికి పోతే వీళ్ళ కోరికలు తీర్చుకునేదానికి లావాదేవీలు. ఏది, నువ్వు నా కోరిక తీర్చితే నేను నీ కాడికి వచ్చి గుండు కొట్టించుకుంటా, నీ బొచ్చేవుడికి కావాలా? లేదు, నువ్వు నా కోరిక తీర్చావంటే నీ గుడి చుట్టూ 101 ప్రదక్షిణలు చేస్తా, లేకపోతే నీకు 101 కొబ్బరికాయ కొడతా, నీ హుండీలో వచ్చేసి ఇదిగో 1000-116 వేస్తా, నీకు ఎంత ఇస్తా అంటే దేవుడితో కూడా బిజినెస్ చేసే స్థాయికి ఎదిగిపోయినారు మన దౌర్భాగ్యపు హిందువులు, ఈ సెక్యులర్ సన్నాసుల గాళ్ళు. అలాగే ఈ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తప్పించి ఇక ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా హిందూ మత ప్రచారం అనేది మచ్చుకైనా కూడా కనపడదు. చెప్పాలంటే ఇది పెద్ద ఘోరం నేరం మారి చూస్తారు. అందుకే బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఇటువంటి అపచారాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. కానీ చర్చిలకు కావచ్చు, లేకపోతే మసీదులకు కావచ్చు సంబంధించిన భూములపైన, వాటికి సంబంధించిన ఆస్తులపైన ప్రభుత్వానికి ఎటువంటి అధికారం కూడా లే. వీళ్ళ పెత్తనం అంతా ఎవరి మీద అంటే హిందువుల మీదనే. అర్థమవుతుంది కదా మీకు. ఈ ఆస్తులపై పూర్తి అధికారాలు సంబంధిత క్రిస్టియన్లకు, ముస్లింలకు మాత్రమే ఉంటుంది. హిందువుల విషయంలో మన దేశంలో పెద్ద ఎత్తున ఈ సెక్యులరిజం అతిక్రమణ జరుగుతున్నప్పటికీ కూడా, హిందువులకు హక్కుల విషయంలో ఈ ఉల్లంఘన జరుగుతున్నప్పటికీ కూడా ఒక్క బీజేపీ తప్ప ఎవరు కూడా ఈ విషయంపై మాట్లాడే ధైర్యం చేయకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన, ఏ పార్టీలైనా ఉండొచ్చు, దేశం విషయంలో కావచ్చు, ధర్మం విషయంలో కావచ్చు, ఎవరు కూడా కాంప్రమైజ్ కావద్దు అని చెప్తా. ఇప్పుడు ముస్లింలు అదే విధంగా ఉంటారు, క్రిస్టియన్లు అదే విధంగా ఉంటారు. మన వాళ్ళకి ఏం మైదారు రోగమో, ఇంతకీ వీళ్ళు ఎవరికి పుట్టినట్టు? హిందువులకే కదా పుట్టింది. అలాంటిది మన ధర్మానికి డ్యామేజ్ జరిగితే వీళ్ళు ఎందుకు స్పందించరు అని నేను అడుగుతున్నా. వీళ్ళు ఎందుకు ఉండరు, నిజాయితీగా ఎందుకు క్వశ్చన్ చేయరు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇంకపోతే ఎప్పుడు కూడా ఈ క్రిస్టియన్లు, ముస్లింల హక్కుల గురించి మాట్లాడే నాయకులు, అలాగే పార్టీలు హిందువుల రైట్స్ గురించి మాట్లాడరు, ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడరు. అందుకే హిందువుల విషయంలోనూ, హిందూ మతం విషయంలోనూ అందరూ ఇంత చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టే ఈరోజు ఈ అపచారం జరిగింది. ఇలాంటి అపచారాలు ఇంకా ఎన్ని జరుగుతాయో కూడా తెలియదు మనం ఇదే విధంగా ఉంటే. తిరుపతి లడ్డూలలో ఈ జంతువుల కొవ్వును అలాగే చేపలను కలిపినారంటే వాళ్లకు హిందువులంటే ఎంత లెక్కలేంతనమో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అన్య మతస్థుల చేతల్లోకి పోతే ఎలా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ. ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎవరో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ దేశంలోని దేవాలయాల సమస్యలను పరిశీలించేలా జాతీయ స్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలా, సరైన మాట చెప్పినారు. మనందరి అభిప్రాయం కూడా అదే. ఎవరైతే భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారో, ఎవరైతే ధర్మం బాగుండాలని కోరుకుంటారో వాళ్ళందరి ఆలోచన ఇదే. ఏమని? సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలా. ఎక్కడ? జాతీయ స్థాయిలో. సనాతన ధర్మాన్ని అపవిత్రం చేయకుండా ఉండేలా మనమంతా కలిసి రావాలా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఈ బోర్డుపై సమగ్ర చర్చ జరగాలని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ కొంతమంది ఇప్పుడు ఈ తిరుపతి లడ్డు వివాదంలో చాలామంది పెద్దల ముందుకు వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు కావచ్చు, లేకపోతే టీడీపీలో చాలామంది నాయకులు కావచ్చు, లేకపోతే బీజేపీలో ఉన్న చాలామంది నాయకులు కావచ్చు, చాలామంది స్పందిస్తున్నారు. కానీ అవసరమైతే దీని మీద సిబిఐ విచారణ కూడా జరిపి నిజంగా దాంట్లో కన్నా ఏది వాళ్ళు ఇలాంటి తప్పు చేశారు, వీళ్ళు ఇలాంటి అపచారానికి పాల్పడ్డారని చెప్పి తెలిస్తే వాళ్ళని నిలవన తిరుపతి నడుబొడ్లో నిలబెట్టి వాళ్ళని ఊరి తీసినా కూడా పాపంలే. నా అభిప్రాయం అయితే ఇది. మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని ఇస్తే దయచేసి లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు మన న్యూస్ అక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.